రామ్ గోపాల్ వర్మపై భగ్గున మండిపడింది ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం. ఎక్సైజ్ శాఖను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడమే కాదు, డ్రగ్స్ విచారణకు కూడా ఆటంకం కలిగించేలా కమెంట్స్ చేసిన వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు మహబూబ్ అలీతో మా ప్రతినిధి రోహిత్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాదక ద్రవ్యాలపై సిట్ విచారణ కొనసాగుతోంది. అయితే సిట్ విచారణపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైన చంద్రవదన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అయితే రామ్ గోపాల్ వర్మ రాంగ్ వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్తున్నారు ఎక్సైజ్ మాజీ సిఐ. ప్రస్తుతం ఎక్సైజ్ మాజీ సిఐ మనతో ఉన్నారు. ఆయన ఇలాంటి కేసులు ఎన్నో చూశాను. రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వ్యాఖ్యలు కనుక చేసినట్లయితే ఆయన కూడా ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయనతో మనం మాట్లాడదాం. రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారండి? ఇప్పుడు ఇది ఒక డ్రగ్స్ కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసరు ఒక సిట్టును తయారు చేసేది ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మమ్మల్ని బెదిరించే విధంగా ఇది పద్ధతిగా లేదని ఆయన మాట్లాడటము దట్ కమ్స్ అండర్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీస్. రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు బెదిరించేవిగా ఉన్నాయా? అది పూర్తిగా ఇన్వెస్టిగేషన్కి ఆటంకం కల్పించేలాగా ఉన్నాయి. నేను గమనించింది, అది నేను టీవీలో చూశాను. మా ఆయన చేసింది ఆటంకం కల్పించేవన్నీ మా కమిషనర్ గారు కూడా మాట్లాడారు దాని మీద పద్ధతి కాదని. ఏది ఏమైనా కూడా అది ఆయన మాట్లాడేశాడు. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్కి చాలా ఆయన అడ్డుపడుతున్నాడు. కాబట్టి ఎక్సైజ్ సెక్షన్ కింద 50 సెక్షన్ కింద అతను లైబుల్ ఫర్ పనిష్మెంట్, అది మేము పిటిషన్ ఇస్తాం పోలీస్ స్టేషన్లో. అతన్ని అరెస్ట్ కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు ముగ్గురు విచారణ ఎదుర్కొన్నారు, 4వ వ్యక్తి విచారణ ఎదుర్కొంటున్నాడు. వీళ్ళందరూ కూడా ఎక్సైజ్ శాఖ మమ్మల్ని ప్రశ్నించారు, మేము సహకరించాం, తర్వాత కూడా సహకరిస్తూ ఉంటున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడని మీరు అనుకుంటున్నారు? ఇది గుమ్మడికాయల దొంగలంటే భుజాలు ఒత్తుక్కున్నట్టు. ఆయనకి ఎందుకండి ఇది నోటీసులు ఇచ్చి డైరెక్ట్ గారు పిలిచారు, విచారణ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు, అంత అయిపోయింది. అది ఇతనికి ఎందుకు అంటే ఏందో ఇప్పుడు అంటే ఆయన దగ్గర కూడా రావద్దని నాకు అర్థం కావట్లేదు. దాంట్లో అసలు ఆయన ఉద్దేశం ఏంటి ఆ విధంగా మాట్లాడటానికి? ఆయన దగ్గర కూడా వెళ్ళే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? వెళ్ళే అక్కర్లేదు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకే ఆయన అరెస్ట్ చేయొచ్చు. ఆయన దగ్గరికి వేరే అక్కర్లేదు. ఆయన అరెస్ట్ చేసి ఆయన కూడా మేము విచారణ చేయొచ్చు. అంటే ఎలాంటి సెక్షన్ల కింద విచారించవచ్చు? ఆయన చేసిన వ్యాఖ్యలు చట్టవిరుద్ధం. అది ఆఫీసర్స్ని ఆటంకం కల్పిస్తే సెక్షన్ 50 కింద అతను అరెస్ట్ చేయొచ్చు. మేము ఇదివరకు రాసిన కేసుల్లో ఒక్కొక్కళ్ళకి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడది. దీనికి ఆయన అత్యుతుడు కాదు. ఆయన డైరెక్టర్ కావచ్చు, మాజీ సీఎంఎల్నే, సిబిఐ వాళ్ళు తదితర వింగ్స్ అన్ని విచారణ జరుగుతున్నాయి. వీనంత అండి మాట్లాడటం దేనికైనా చాలా తప్పు మాట్లాడాడు ఆయన. కానీ మిగతా చాలా మంది ఉన్నారు కదా అన్న, వాళ్ళని కూడా అలాగే విచారణ చేస్తారా, మొత్తం అందరినీ విచారణ చేస్తారన్న దానిలో ఒక ప్రశ్నించినట్టుగా అడగకూడదు అంటారా రామ్ గోపాల్ వర్మ? అది ప్రశ్నించడం, అది ఒక డిపార్ట్మెంట్ ఎట్లా ప్రశ్నిస్తారండి? నేను ఇందాక ఒక మాట చెప్పాను. నేను కడప జిల్లాలో ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తారు సార్ మీరు అన్నాడు. ఒకటే వాక్యం రాసిన 3 ఏళ్ళు శిక్ష పడ్డది ముగ్గురికి. ఈయన మాట్లాడినవి చాలా ఉన్నాయి, అవన్నీ మేము రికార్డ్ చేసి పెట్టేస్తాము. ఆటోమేటిక్గా అతను అరెస్ట్ చేసి మేము కోర్టు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ విచారణ జరుగుతున్న తీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది? రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యల నేపథ్యంలో విచారణ ఏం లేదు, సిస్టమేటిక్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫీసర్గా పెట్టిన కేసుని కోర్టులో ప్రూవ్ చేయవలసిన బాధ్యత ఒక ఆఫీసర్ పైన ఉంది. మీరు ఈ విధంగా మమ్మల్ని అబ్స్ట్రక్షన్ చేస్తుంటే మేము ఎలా కేసు చేస్తాము, మేము ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తాము, వాళ్ళు ఎట్లా సహకరిస్తారు? అది చాలా తప్పది రవివర్మ. కానీ అన్ని గంటలు సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారంటే సహజంగా ఎలాంటి టైప్ ఆఫ్ విచారణ ఉండే అవకాశం? అట్లాగా సార్, విచారణ కాదు. మీరు అడిగిన దానికి జవాబు చెప్తే ఏముండదు. మీరు చెప్పరు కదా, 3 అయిన దాకా ఏం చెప్పరు, 3 తర్వాత నోరిప్పుతారు. అది డిలే, వేరే ఏం లేదు. అంటే 11 గంటల పాటు విచారణకు వాళ్ళు సహకరించట్లేదని అర్థం చేసుకో. అంతే అంతే, అది నా ఎక్స్పీరియన్స్లో. అది మీరు ఎన్ని కేసులు డీల్ చేస్తుంటే ఉంటారు ఇలాంటి? మేము స్టేట్ టాస్క్ ఫోర్స్ ఉన్నప్పుడు చాలా రకరకాల కేసులు డీల్ చేసాము, కన్విక్షన్స్ కూడా అయినాయి. అప్పుడు ఈ మాధ్యమాలు లేవు కాబట్టి అన్ని మా ముఖాలు కూడా చూపించేవాళ్ళం కాదు. దొంగలకి ముసుగులు వేసినట్టు మేము కూడా కనపడేవాళ్ళం కాదు. డిటెక్ట్ చేయటము, లోకల్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం, టాస్క్ ఫోర్స్ వాళ్ళం కదా, కేసు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయేవాళ్ళం మేము. ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు ఎలా ఉంటారు? సమాధానం ఎలాంటి సమాధానం చెప్తారు? తెలీదు అని చెప్తారా? వాళ్ళు తెలీదు అని చెప్తే నెక్స్ట్ ఎలా ఉంటుంది? మర్డర్ కేసులో ఉన్నోడు కూడా తెలియదనే చెప్తాడు, చేయలేదనే చెప్తాడు. ఇది అంతే ఉంటుంది. తర్వాత క్వశ్చన్ మీద క్వశ్చన్స్ టీం వేస్తామంటే అప్పుడు కొంచెం బెండ్ అవుతారు. ఫస్ట్ అబద్ధం చెప్పిన తర్వాత సెలబ్రిటీలు నిజాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చేటప్పటికి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు? వాళ్ళు మనుషులే, మనం మనుషులే. వాడిది బాడీయే, మంది బాడీయే. ఆటోమేటిక్ బాడీ ఇదైపోతుంది. అంటే అప్పటి వరకు ధైర్యంగా భయానికి లోనవుతూ ఉంటారా? బీపీలు వస్తాయి, లో బీపీలు, హై బీపీలు అన్నీ వస్తాయి. చాలా చూస్తాం ఇలాంటి. వాళ్ళేం కొట్టట్లేదు, తిట్టలేదు కదా, బ్రహ్మాండం కూర్చోబెట్టి సిట్టు విచారణ చేస్తుంది. వీఆర్ వెరీ హ్యాపీ. ఒకవేళ వీటిలో శిక్షలు ఎలా ఉంటాయి? అంటే బాధితులుగా ఎవరిని చేర్చాల్సి ఉంటుంది, నేరస్తులుగా ఎవరిని చేర్చాల్సి ఉంటుంది, ఎవరికి అడిగిన ముత్యంలో బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి?
ఏదైనా పొజిషన్లో ఉన్నోడే మెయిన్ అండి. పొజిషన్ అనేది మనకి దొరకదు, ఒకళ్ళ దగ్గరే దొరుకుతుంది. కొనుక్కునే వాళ్ళు పర్చేజర్స్ అంటే కన్జ్యూమర్స్, తినేవాళ్ళని కన్జ్యూమర్స్ అంటాం. వాడు పోతాడు తింటాడు అయిపోద్ది, ఏముంది అక్కడ. ఇది ఏంటంటే ఎరాడికేషన్, నిర్మూలన భాగంగా ఇది ఒక విచారణ అని భావిస్తున్నాం. ఫైనల్ గా రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై ఏమంటారు? ఏం లేదు, దాని మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాని మీద కూడా కంప్లైంట్ ఇస్తాము, వాళ్ళు విచారణ చేస్తారు. ఈజ్ లైబుల్ ఫర్ పనిష్మెంట్. ఇవ్వబోతున్నారా మీరు? ఇస్తామండి, ఇస్తున్నాం, నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, రామ్ గోపాల్ వర్మ ఇలాంటి రాంగ్ వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. విచారణ అధికారులపై ప్రభావితం చేసే వ్యాఖ్యలు ఒక బాధ్యతాయుతంగా ఉన్న ఒక పౌరుడు, ఒక బాధ్యత కలిగిన ఒక డైరెక్టర్ చేయాల్సినటువంటి వ్యాఖ్యలు కాదు. ఆయన ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడు అని ఎక్సైజ్ మాజీ సిఐ ప్రశ్నిస్తున్నారు. ఆటో